Jesus in order to bless them. But I do not know why disciples did not understand well. శిష్యులు సరిగా అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు అంటున్నారు, ఈ పిల్లలు ఆటంకం అక్కడ పంపించేసేయండి. But Jesus said, why you are hindrance, why you are objecting them? ఆయన అంటున్నాడు, why తీసుకొని వచ్చిన వారిని వాళ్ళు ఎవరు శిష్యులు గద్దిస్తున్నారు. ప్రభు అన్నాడు, యేసు అక్కడ హైపర్ ఉంది, మరి పెద్ద హైపర్. చిన్న పిల్లల్ని ఆటంకపరచక వారిని ఆ ఎదకు రానియండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది. అంటే మీరు మారు మనసు పొంది చిన్న పిల్లల వలె అయితే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని చూపించాడు 18వ అధ్యాయం. సో అంటే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, చిన్నపిల్లలంటే మొట్టమొదటిగా యేసు ప్రభువే ఆహ్వానించాడు, తర్వాత వారిని ప్రేమించాడు. మన మార్క్స్ వార్తలు చూస్తే ఎత్తుకొని కౌగిలించినట్లు కూడా రాయబడ్డది. తర్వాత మత్తయి సువార్తలో అయితే వారి మీద చేతుల నుంచి అక్కడి నుంచి లేచిపోయిన మాట కూడా రాయబడింది. సో అంటే బైబిల్లో రాయబడ్డటువంటి 1-2 వాక్యాలు మనం చదివితే 115వ కీర్తనలో కూడా అక్కడ ఏమని రాయబడ్డది మనం ఒకసారి చూస్తే 13, 14, 15 వచనాల్లో ఇలా రాయబడింది. 115 కీర్తనలు 13, 14, 15 వచనాలు. పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. సో ఈ దినము ఈ కుటుంబంలో మరి ఇక్కడ ప్రిన్సిప్రేజీ జన్మదినం జరుపుకుంటున్నారు. సైమల్టేనియస్గా వాళ్ళ మావయ్య కూడా ఇక్కడ చెన్నైలో జన్మదినం. సో ఇది క్రిస్మస్ మాసం అనగానే మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మాసం. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 24 వరకు అడ్వెంట్ అంటారు. సో మన పాట పాడతాం, ఏది నేను తెలుగులో పాడాను, జాయ్ టు ద వరల్డ్. ప్రపంచానికి ఇది ఒక సంతోషకరమైనటువంటి మాసము. ఆ మాసంలో మరి ఈ చిన్నపిల్లలు పుట్టడము, నేను వచ్చినప్పుడు వీళ్ళు ఎంతున్నారు, 2 సంవత్సరాల పిల్లలు. వాళ్ళు ఏంటంటే నేను ఐక్యారాధన వాక్యం చెప్తుంటే దగ్గరికి వచ్చి చూసిన వాళ్ళు. I used to laugh at why these children are looking at it, staring. Yes, ఆశ్చర్యకరంగా చూస్తున్నారు వీళ్ళు. So they are grown up now. Well, very good. So Jesus also was at the age of 12 years. He went into the temple. He was sitting among the teachers, preachers, scribes. So వీళ్ళు కూడా the Bible says, Luke chapter 2 verse 40 and 50 చూసాం. లూకా సువార్త 2వ అధ్యాయము 40 మరియు 52 వచనాల్లో అద్భుతమైనటువంటి లేఖన భాగం. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను. 240. దేవుని దయ ఆయన మీద. ఆంగ్లంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. ద చైల్డ్ గ్రీవ్ అండ్ బికేమ్ స్ట్రాంగ్ అని ఆంగ్లంలో. ద ఫేవర్ ఆఫ్ గాడ్ వాస్ అపాన్ హిమ్ అనే మాట కూడా ఆంగ్లంలో రాయబడింది. 252 చూస్తే జీసస్ గ్రీవ్ ఇన్ స్టేచర్ అండ్ విజ్డమ్, ఫౌండ్ ఫేవర్ గాడ్ అండ్ హ్యూమన్ అనే మాట రాయబడింది. యేసుక్రీస్తు దేవుని దయందు, మనుషుల దయందును, జ్ఞానమందును, వయసులను ఎదుగుతూ. సో వీళ్ళు కూడా 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు వారు దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చున్నట్లు అలాంటి జ్ఞానం పొందుకోవాలి. దేవుని వాక్యంలో ఒక దెబోరా ఉన్నది. ఆమె ఇశ్రాయేలులకు ఒక తల్లి, ఆమె ఒక ప్రవక్త్రి, ఆమె ఒక న్యాయాధిపతి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆమె గురించి. సో పౌలు తిమోతితో చెప్తాడు కదా, ఆ విశ్వాసము ఎవరిలో ఉన్నది? నీ అవ్వ అయిన లోయలో, నీ తల్లి అయిన యూనికోలో, అది నీలో సహా వసించుచున్నది. మరి ఒక లేఖన భాగం చూపిస్తాను నేను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14 మరియు 15 వచనాలు. అక్కడ ఈ శక్తిగల లేఖనాలను ఎప్పటి నుంచి అంట? బాల్యం నుండి నేర్చుకోవాలంట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. 2-3 సార్లు ఆయన నాకు వాట్సాప్కి ఏపీకే ఫైల్ వస్తుంది, ఆర్టీఓ చాలన. దాన్ని మనం ఒకసారి క్లిక్ చేసామా ఏమవుతుంది? అమౌంట్ అంతా పోతుంది. అంటే పిల్లలకు కూడా మనం వాక్యం నేర్పించినప్పుడు
వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. అక్కడ చూడండి, అక్కడ 2:3-14-15 ఏమైనా రాయబడ్డది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో క్రీస్తు యేసు నందుండవలెన క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా ఆ విశ్వాసం ద్వారా రక్షణార్థమైన ఆ జ్ఞానము ఆ నీకు కలిగించుటకు ఆ శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఆ బాల్యము నుండి ఆ నీవు ఎరుగుదువు గనుక ఆ నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొనివని ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. రక్షణార్థమైనటువంటి జ్ఞానము. ఇప్పుడు ఆ ఏపీకే ఫైల్ వచ్చింది, చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు ఒకటి వచ్చింది, బ్లాక్ చేసేసాను. ఒకటి వచ్చింది అంటే మనకు వాట్ ఈజ్ వాట్ అనేది దేవుని వాక్యంలో రాయబడ నిశ్చయంగా ఈ జనులు జ్ఞాన వివేచనలు గల జనులై ఉందని చెప్తుంది. మనం ఒకసారి క్లిక్ చేసామో అంతే. అలాగే మన పిల్లలకు బాల్యం నుండే ఈ లేఖనాల్లో ఉన్నటువంటి శక్తిని, ఈ లేఖనాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం నేర్పించగలం. అంటే మనిషిని చూడగానే నేను చెప్పేస్తాను ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే దేవుని వాక్యంలో రాయబడ్డది. యోహాను రాసిన 3వ పత్రికలు, అక్కడ యోహాను రాసిన 2వ పత్రికలు, యోహాను రాసిన 1వ పత్రికలు ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో గుర్తుపట్టాలి. కాబట్టి ఈ లేఖన భాగం ద్వారా ఈ పిల్లలకు దేవుని వాక్యంలో రాయబడ్డ రీతిగా క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనం ఎప్పటి నుండి అంట? బాల్యం నుండి. ఇప్పటి నుండి మనం ఈ లేఖనాలు నేర్పించినప్పుడు వారు పెరిగి పెద్దవారై ఆ విశ్వాసం వాళ్ళ అమ్మమ్మలో ఉన్నది, వాళ్ళ అమ్మలో ఉన్నది, వాళ్ళ నానమ్మలో ఉన్నది, వారికి కూడా. సో ఇది ద బైబిల్ సేస్, 1 Corinthians chapter 12 verse 26 says that if one member is honored we will rejoice together. నేను ఎప్పుడు చెప్తుంటాను, శరీరంలో ఒక అవయవం ఘనత పొందే శరీరం అంతటికి. సో వీళ్ళ బర్త్డే అయితే ఈ చుట్టుపక్కల వారికి కూడా ప్రభావం పడుతుంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. దూరంగా ఉన్నటువంటి మామయ్యలు కావచ్చు, పెద్దమ్మ కావచ్చు. అయిపోయింది లేదన్న బర్త్డే కేక్ కట్ చేయవు అక్క వాళ్ళతో. మరి వీరి జన్మదినాన్ని బట్టి మరి 10th బర్త్డే ఈరోజు, ఇది ప్రత్యేకమైనటువంటి స్పెషల్ బర్త్డే. 10 అనేది ఒక గుడ్ నెంబర్. 10 కమాండ్మెంట్స్ లాగా అంతే. 10 ఆజ్ఞలు చాలా ఉంటాయి, కానీ 10 అనేటివి చాలా ప్రాముఖ్యమైన, మిగతావని కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ అన్నమాట. సో 10 years లో ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేశారని కూడా ఒక కొత్త ఇంట్లో. మొదటి డబుల్ డిజిట్. అవును, ఫస్ట్ బర్త్డే కదా, మీరు ఇల్లు తీసుకున్నాక ఫస్ట్ బర్త్డే. అవును, కరెక్ట్. సో మీరు పెరిగి పెద్దవారై మే దే గ్రో ఇన్ స్టేచర్ అండ్ విజ్డమ్, ఫైండ్ ఫేవర్ గాడ్ అండ్ హ్యూమన్, and God bless you and many more happy returns of the day and praise. God bless you. That's it.